నీరు తుడచి కష్టాలు తీర్చి ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు, మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. రెండు చేతుల పైకెత్తి యేసయ్యా యేసయ్యా మనసయ్యా. అందరం కలిసి ఇర్మియా చెప్పినట్టుగానే నెబుకద్నెజరు వచ్చేశాడు, వీళ్ళ మీద దాడి చేశాడు, యెరూషలేము పట్టణాన్ని కాల్చివేశాడు, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కూడా కాల్చివేశాడు, అందులో ఉన్నటువంటి బంగారపు ఆభరణములన్నిటినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. ఆ సందర్భంలోనే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో, యెహెజ్కేలు వీళ్ళందరూ కూడా బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ తరువాత నెబుకద్నెజరు కాలం చెల్లాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు. ఫలితంగా వీళ్ళు అనగా బబులోను సామ్రాజ్యం ఓడిపోవడం, పారసీక సామ్రాజ్యం రావడం. ఇప్పుడు నెహెమ్యాను గురించి మనం చూస్తున్నప్పుడు, నెహెమ్యా ఒకప్పుడు ఒక బానిసకు పుట్టినవాడు. ఆ దేశంలో యూదులందరూ కూడా బానిసలే. మీకు జ్ఞాపకం ఉందని ఎస్తేరు ఒక సందర్భంలో అంటుంది, అయ్యా మేము బానిసలం, యూదులమైన మేము మీ రాజ్యంలో బానిసలం, కానీ ఎప్పుడు మీకు ఏ అన్యాయం చేయలేదు.
ఎందుకు వాళ్ళు బానిసలయ్యా అంటే జ్ఞాపకం చేసుకోండి, నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీయులు అనగా యూదులందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటే దానియేలు కావచ్చు, షద్రక్ మెషక్ అబేద్నెగో కావచ్చు, యెహెజ్కేలు ప్రవక్త కావచ్చు, వీళ్ళందరూ కూడా బానిసలుగా కొనిపోబడ్డారు. కానీ బానిసలుగా కొనిపోబడినా సరే వాళ్ళు అక్కడ దేవుణ్ణి కలిగి జీవించారు కాబట్టి, ఆత్మీయ పరీక్షల్లో వాళ్ళు గెలిచారు కాబట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నతమైనటువంటి స్థితికి స్థాయికి వారు చేరారు. మన జీవితంలో పరీక్షలు వస్తాయి. వాస్తవంగా మనం ఎదుర్కొనే పరీక్షలు కావచ్చు, శ్రమలు కావచ్చు, విషమ పరిస్థితులు కావచ్చు, అవేవో మనల్ని మింగేస్తున్నట్టుగా, మనల్ని ఏదో నాశనం చేస్తున్నట్టుగా, నష్టపరుస్తున్నట్టుగా మనం భావిస్తాం. కానీ దయచేసి గమనించండి, కొన్ని సందర్భాల్లో ఈ పరీక్షలను దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడయ్యా అంటే మనల్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికే దేవుడు శ్రమలను, కష్టాలను, పరీక్షలను అనుమతిస్తాడు. బానిసలుగా ఉన్నటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగో దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయికి వారు హెచ్చించబడ్డానికి కారణం వాళ్ళు పరీక్ష గుండా వెళ్ళారు. ఏమిటి ఆ పరీక్ష అంటే, నెబుకద్నెజరు నిర్మించినటువంటి ప్రతిమకు ప్రతి ఒక్కళ్ళు మొక్కాల్సిందని చెప్పినప్పుడు వాళ్ళు మొక్కల. జీవము కలిగిన దేవుణ్ణే మేము పూజిస్తాం కానీ, మనుషులను సృష్టించిన దేవుణ్ణే మేము పూజిస్తాం కానీ, మనిషి సృష్టించిన దేవుళ్లను, దేవతలను మేము పూజించాం. ఖచ్చితంగా వారి విశ్వాస విషయంలో పరీక్షలో వాళ్ళు గెలవాలని ఆశపడ్డారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ జీవము కలిగిన దేవుడిని విడిచిపెట్టేసి మనిషి సృష్టించిన దేవుడిని మేము పూజించే ప్రసక్తి లేదు. పరీక్షించబడింది వారి విశ్వాసం. ఆ పరీక్షను చూసిన దేవుడు ఏం చేశాడు? వీళ్ళు ఆ పరీక్షలో నిలబడ్డారు కాబట్టి దేవుడు దిగొచ్చాడు. 4వ వాడిగా వచ్చి అగ్నిగుండంలో నుండి వారిని రక్షించాడు.